సార్, ఇరాన్, ఇజ్రాయెల్ వార్ ఒక కొలికొచ్చినట్టుగా కనిపిస్తుంది సార్. అంటే ఇరాన్ ఇక లొంగిపోయింది, సరెండర్ అయిపోయింది అని చెప్పినట్టు ఒక వార్త ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా వైరల్ అయిపోతుంది. మరి వార్తల్లో నిజముందంటారా? అంటే ట్రంప్ ఇప్పుడు చెప్పినట్టు ఇరాన్ ఇనాల్సిందేనా? ఎందుకంటే లొంగిపోతే ఇప్పుడు ఖచ్చితంగా వాళ్ళేం చెప్తే అది వినాల్సిందే కాబట్టి. సో, ట్రంప్ ఆడిచ్చినట్టే ఆడుతుందా ఇరాన్? అసలు ఏం జరుగుతుంది మరి ఇరాన్, ఇజ్రాయెల్ వార్‌లో? నిజంగా ఇరాన్ లొంగిపోయినట్టు వస్తున్నాయి వార్తల్లో నిజమెంతుంది? యాక్చువల్‌గా ఈరోజు ఇజ్రాయెల్ అతిపెద్ద దాడి చేసింది ఇరాన్ మీద. దాదాపు 15 ఎయిర్‌పోర్ట్‌ల మీద దాడి చేసి అనేక ఫ్లైట్‌లను ధ్వంసం చేసింది. ఇది పెద్ద దెబ్బ అని చెప్తున్నారు. దాదాపు ఇప్పటివరకు 900 మందికి పైన ఇరాన్‌లో చనిపోయినారు ప్రజలని చెప్తున్నారు. ఇంకా ఒక 2, 3 వేల మంది గాయపడ్డారు. తర్వాత తెహరాన్‌లో దాదాపు 1,00,00,000 మంది పాపులేషన్ ఉంటారు. అందులో లక్షల మంది ఆల్రెడీ 3,00,000 మంది వరకు వెళ్ళిపోయినారని చెప్తున్నారు. సో, ఇంకా ప్రాపర్టీ, ఇన్‌ఫ్రాస్ట్రక్చరు, ఆయిలు, తర్వాత రకరకాల కీ మిలిటరీ బేసెస్ అన్నీ కూడా ధ్వంసమైనాయి. ఈ నేపథ్యంలో ఆహ్, ఇరాన్‌కి సపోర్ట్ సిస్టమ్స్ కూడా లేవు. ఆల్రెడీ హిజ్బుల్లా డౌన్‌లో ఉంది. హౌతీలు కూడా వీక్‌గా ఉన్నారు. ఇక హమస్ చెప్పాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు సిరియా ఉండేది అండగా. సిరియాలో ఇప్పుడు అమెరికాకు అనుకూలమైన ప్రభుత్వం ఏర్పడింది. సో, ఈ రకంగా ఇక రష్యా, చైనా, కొరియా వీళ్ళంతా మాటల వరకే గాని యాక్షన్‌లో ఇరాన్‌కి నిలబడే పరిస్థితి కనబడలేదు. ఈ నేపథ్యంలో ఇరాన్ సరెండర్ అయిపోయింది. అందుకనే రష్యా దగ్గరికెళ్ళింది. ఆహ్, పుని మన పుతిన్‌కి చెప్పి సో, ట్రంప్‌కి చెప్పమని సరెండర్ అవుతున్నానని. అంటే ఎప్పుడైనా సరెండర్ అవ్వాలంటే మనతో పాటు ఎవడినో ఒకడిని తీసుకెళ్ళాలి. అందుకని పుతిన్ దగ్గరికి ఈరోజు వాళ్ళ ఫారెన్ మినిస్టర్ అబ్బాస్ అరాగ్చి వెళ్ళాడు. సో, ఇది నేపథ్యం అన్నమాట. అసలు సరెండర్ అయ్యే అవకాశం ఉందా? సరెండర్ అయితే ఆహ్, ఏ కారణాల వల్ల సరెండర్ అవ్వచ్చు? ఒకవేళ సరెండర్ కాకపోతే ఏ కారణాల వల్ల సరెండర్ కాదు? సో, ఆల్టర్‌నేటివ్స్ ఏంటి ఇరాన్‌కి? అంటే సరెండర్ కాకుండా ఉండాలనుకుంటే ఇరాన్ ఏం చేయాలి? సో, ఆహ్, ఈ విషయాలను మనం చర్చిద్దాం. బేసిక్‌గా సరెండర్ అవ్వాలా లేదనే విషయాలు దేని మీద డిపెండ్ అయి ఉంటదంటే ఫస్టు నీ ఇంటర్నల్ పాలిటిక్స్. ఇరాన్‌లో ప్రెజెంట్ ఉండే ఇంటర్నల్ పాలిటిక్స్ మీద డిపెండ్ అయి ఉంటది. రెండవది స్ట్రాటజిక్ ఆబ్జెక్టివ్స్ ఏంటి? ఇరాన్‌కిప్పుడు తన లక్ష్యాలేంటి? ఆ లక్ష్యాల్ని ఇరాన్ ఎలా సాధించుకోవాలి? మూడోది ట్రంప్ పాలసీ ఏంటి? అంటే అమెరికన్ పాలసీ ఇప్పుడు ట్రంప్ ఏం చేయబోతున్నాడు? ఆహ్, నాలుగోది ఆహ్, ఒక రీజనల్ అలయన్సెస్ ఆహ్, ఎలా ఉన్నాయి నీకు? సో, ఐదవది కాస్ట్ ఆఫ్ వార్. ఈ యుద్ధాన్ని నువ్వు తట్టుకోగలవా? అనేది ఈ ప్రధానంగా ఈ 5 అంశాల మీద ఆధారపడి ఉంటది. ముందుగా మనం సరెండర్ గురించి మాట్లాడుకుందాం. ఇరాన్ సరెండర్ అవుతుందా లేదా అనే దానికి. దీన్ని సరెండర్ అని అనుకోవాల్సిన అవసరం లేదు. దీన్ని మామూలుగా టాక్టికల్ రిట్రీట్ అంటారనమాట. జియో పాలిటిక్స్‌లో ఎప్పుడైనా ఇటువంటివి వచ్చినప్పుడు టాక్టికల్ రిట్రీట్ అవుతారు. మనకి పాకిస్తాన్‌కి వార్ వచ్చింది. అందరూ ఏమనుకున్నారు? పాకిస్తాన్ ఓడిపోతుంది. మనం దుమ్మేస్తున్నాం అది ఇది అని మోడీ మీడియా విపరీతంగా పబ్లిసిటీ ఇచ్చింది. కానీ సడెన్‌గా యుద్ధం ఆపేశారు. అది నిజంగా గూడా ఆపేయడం మంచిదే. కాకపోతే ఏందంటే అంతకుముందు ఊదరగొట్టడం తప్పు గాని, ఆపేయడం మంచిది. ఎందుకంటే యుద్ధం వల్ల వచ్చే నష్టాల్ని నివారించగలిగారు 2 వైపులా గూడా. సో, మనం అనుకున్నట్టుగా పాకిస్తాన్ మాత్రమే ఇండియా నష్టపోలేదనేది అబద్ధం. ఇండియా గూడా నష్టపోయింది. కాబట్టి యుద్ధాన్ని మోడీ ఆపడం గాని, అటు అసీం మునీర్ ఆపడం గాని దాన్ని ఏదో ఓడిపోయినట్టు ఇంకేదో చెప్పుకోవాల్సిన అవసరం లేదు. చెప్పుకున్నారు ఇరువైపులా మేము గెలిచామన్న వాళ్ళు, మేము గెలిచామన్న వీళ్ళు. అది చెప్పుకుంటారు. ఆప్టిక్స్ అంటారు వాటిని. చెప్పుకుంటారు గానీ ఆహ్, ఎవరు గెలిచింది, ఓడింది లేదిక్కడ. సో, కాబట్టి దీన్ని టాక్టికల్ రిట్రీట్ అంటారు. ఎప్పుడైనా గూడా చాలామంది చెప్పేదేందంటే యుద్ధాన్ని స్టార్ట్ చేయడం ఈజీ, ఆపడం కష్టమని. నువ్వు ఒకసారి స్టార్ట్ చేసినాక నీ కంట్రోల్‌లో ఉండదు. అది అనేక అంశాలు దాంట్లోకొచ్చేస్తాయి. ఆపడం కష్టం. అందుకని ఆపగలిగిన ఆపర్చునిటీ వచ్చినప్పుడు దాన్ని అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉంది. మోడీ గాని, అసీం మునీర్ గాని ఆ పని చేశారు. సో, ఇక్కడ కూడా ఇప్పుడు మనం సరెండర్ అయిపోయిందనో, ఇంకోటో చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇరాన్ ఒకేళ యుద్ధం ఆపేస్తాను, చర్చలకొస్తానంటే అది ఇ ఇరాన్ తీసుకున్న మంచి నిర్ణయంగానే మనం చెప్పుకోవచ్చు తప్ప, ఇరాన్ ఏదో లొంగిపోయిందని మనం చెప్పాల్సిన అవసరం లేదు. దీన్నే టాక్టికల్ రిట్రీట్ అని అంటారన్నమాట. టాక్టిక్స్, స్ట్రాటజీ గురించి నేను చాలా సార్లు చెప్తుంటాను. స్ట్రాటజీ అంటే ఒక లాంగ్ టర్మ్ ప్లాన్ అనుకుంటే, టాక్టిక్స్ అంటే ఒక షార్ట్ టర్మ్ ప్లాన్.
సో అది బేసిక్గా. సో ఎందుకు ఈ టాక్టికల్ రిట్రీట్ అవ్వచ్చు అంటే ఇరాన్ చర్చలకు వెళ్ళే అవకాశం ఉంది అనేది నెంబర్ 1 కారణం ఏంటంటే శాంక్షన్స్, ఎకనామిక్ కొలాప్స్. శాంక్షన్స్ ఆల్రెడీ ఎప్పటి నుంచో ఉంది. ఇరాన్లో 40% వరకు ద్రవ్యోల్బణం ఉంది. తర్వాత ఎకనామిక్ కొలాప్స్ స్టేజ్లో ఉంది. నిరుద్యోగం చాలా తీవ్రంగా 30% పైన నిరుద్యోగం ఉంది. సో ఆల్రెడీ అప్పులో ఉంది. ఈ కండిషన్లో రోజు యుద్ధం అంటే $1 బిలియన్ ఖర్చు అయిపోయే అవకాశం ఉంది యుద్ధం వల్ల. ఎందుకంటే ఆల్రెడీ నేను ఇందాక చెప్పిన నష్టాలన్నీ ఉండడం అనేది, ఈ నష్టాలను పూడ్చుకోవడానికే చాలా టైం ఇరాన్కి పడుతుంది. అట్లాగే మనుషులు కూడా చనిపోతున్నారు. సో అంటే హ్యూమన్ లాస్ కూడా పెద్ద ఎత్తున అవుతుంది. అది నెంబర్ 1 కారణం. నెంబర్ 2 ఏంటంటే అన్నిటికంటే ఇరాన్ ముందున్న కర్తవ్యం ఇప్పుడున్న రిజీమ్ చేంజ్ అంటున్నారు. ట్రంప్ నిన్న కూడా ప్రకటించాడు, వై నాట్ రిజీమ్ చేంజ్ అన్నాడు. రిజీమ్ చేంజ్ అంటే కొమేనీని చంపేసి కొత్త వాళ్ళని తీసుకురావడం. కాబట్టి కొమేని ముందున్న కర్తవ్యం అంటే ఇప్పుడున్న ప్రభుత్వాన్ని కాపాడుకోవడం. ఇప్పుడున్న రిజీమ్ అంటారు దాన్ని, ఆ రిజీమ్ని కాపాడుకోవడం. కాబట్టి ఇప్పుడు కానీ మనం ఇంకా తెగేదాకా లాగితే అసలుకే మోసం వచ్చే అవకాశం ఉంది. గతంలో కూడా అవి జరిగాయి. అందుకని రిజీమ్ని కాపాడుకోవాలంటే చర్చలకు వెళ్ళడం, దానివల్ల టైం తీసుకోవచ్చు అనమాట. రిజీమ్ని కాపాడుకోవడం అనేది లైఫ్ లైన్ అంటారు. ఒక లైఫ్ లైన్ నీకు దొరుకుతుంది. మూడవది, గతంలో కూడా ఇలాంటివి చూస్తే మనకి 2019లో కూడా ట్రంప్ ఉన్నప్పుడు కాసిం సులేమాన్ని చంపారు అమెరికా. అంటే ఆయన ఎవరంటే ఐఆర్జీసీ, ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ సంబంధించిన మిలిటరీ ఆఫీసరు. ఆయన చంపినప్పుడు కూడా ఇలాగే గొడవలు వచ్చినప్పుడు ఇరాక్, ఒమన్, స్విట్జర్లాండ్లను ఉపయోగించుకుని ఇరాన్ చర్చలకి వెళ్ళి ఎట్లాగో కొద్ది రోజులు ఉంటే వీడు మళ్ళీ గెలిచినప్పుడు చూసుకుందాం, ట్రంప్ 2020 వరకే కదా ఉంటాడు అన్న ఒక యాంగిల్తో టాక్టికల్గా రిట్రీట్ అయింది అప్పుడు కూడా. సో అంతకుముందు కూడా 2015లో ఒబామా ఉన్నప్పుడు కూడా అక్కడ ఒక కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అంటారు దాన్ని, దానికి వెళ్ళింది అప్పుడు. అంటే ఒప్పందం చేసుకుంది అప్పుడు కూడా. సో అలాగా చేసుకునే అవకాశం ఉంది. ఇక 4వది ఏంటంటే రష్యా, చైనా, కొరియా, పాకిస్తాను, లేకపోతే ఒమను, ఖతారు, టర్కీ ఇలాంటివి తమకు అనుకూలంగా ఉన్నాయి, కానీ అవేవి కూడా యుద్ధంలోకి వచ్చే పరిస్థితి లేదు. రష్యా ఏమనుకోవచ్చు, మంచిదేలే యుద్ధం ఉంటే ఈ ట్రంప్ గాడు దీంట్లో ఈ బిజీలో ఉంటాడు, మన మీద ప్రెజర్కి రాడు, మనం ఉక్రెయిన్ ఆడుకోవచ్చు అనేది ట్రంప్ మన పుతిన్ అనుకోవచ్చు. చైనా కూడా ఏమనుకుంటుంది, వస్తే మంచిదేలే, మన జోలికి ట్రంప్ ఇప్పుడు రాడు, ట్రంప్ మిడిల్ ఈస్ట్ ఎంత కూరుకుపోతే అంత మంచిదని చైనా కూడా అనుకోవచ్చు. ఇక పాకిస్తాన్ దొంగాట ఆడుతుంది మనకు తెలుసు. మొన్ననే ట్రంప్ని నోబెల్ ప్రైజ్ నామినేట్ చేసి ఈ రోజు ట్రంప్కి వ్యతిరేకంగా నిలబడుతుందా? నిలబడదు. కాబట్టి ఎవరి ప్రయోజనాలు వాళ్ళకి ఉన్నాయి కాబట్టి తనకి ఎవరు బలం లేదు కాబట్టి ఈ దశలో మనం ఒంటరిగా పోరాటం అనేది సూయిసైడల్ అనేది ఇరాన్ డిసైడ్ అవుతుంది. ఇక 5వది ఏంటంటే పీస్ టాక్స్ వెళ్తే నీకు శాంక్షన్స్ రిలీఫ్ వస్తుంది, ముందు అసలు ఆంక్షలు ఎత్తేస్తారు. దానివల్ల ఎకనామీ బలపడుతుంది. ఎకనామీ బలపడితే కొంత దేశంలో పరిస్థితులు బెటర్ అవుతాయి. సో అందువల్ల ఇది కావచ్చు. 6వ పాయింట్ ఏంటంటే న్యూక్లియర్ ప్రోగ్రామ్. ఇప్పుడు అసలుకే మోసం వస్తుంది. యుద్ధం వస్తే రేపొద్దున కంప్లీట్గా న్యూక్లియర్లో ఇంకా ఒక 400 కేజీల యురేనియం 60% ప్యూరిఫై చేసింది దాచిపెట్టున్నారని చెప్తారు. రేపు యుద్ధం వస్తే అవన్నీ కూడా నాశనం అయ్యే అవకాశం ఉంది. అసలు సివిల్ న్యూక్లియర్ది కూడా చేయకూడదని రేపు కండిషన్ పెట్టచ్చు. అందుకని ఇప్పుడు వెళ్తే బెటర్ అనేది ఇరాన్ అనుకోవచ్చు. అది ఇందువల్ల ఇరాన్ టాక్స్కి వెళ్ళే అవకాశం ఉంది. దీన్ని సరెండర్ అని ఎట్లాగో ప్రచారం చేస్తారు, కానీ సరెండర్ కాదు. కాకపోతే సరెండర్ అవ్వకుండా ఉండడానికి రీజన్స్ ఏంటంటే ఐడియాలజికల్ రీజన్స్. ఎందుకంటే ఆల్రెడీ కొమేని కానీ ఆయన అబ్బాస్ అరాక్చి ఏం చెప్తున్నారంటే ప్రెజర్లో మేము చర్చలకు రాము, ముందు ఇజ్రాయెల్ని ఆపండి అని అంటున్నారు. కానీ ఇజ్రాయెల్ ఆగదు. కాబట్టి ముందు నువ్వు చర్చలకు పోతేనే ఇజ్రాయెల్ ఆగుతుంది. అదేదో అంటారు కదా, గుడ్డు ముందా పెట్ట ముందు అన్నట్టు, ఇజ్రాయెల్ ఆపితే మేము వస్తామంటే నువ్వు ఆపితే ఇజ్రాయెల్ని ఆపుతాం, నువ్వు వస్తే మేము ఇజ్రాయెల్ని ఆపుతామని ట్రంప్ అంటాడు. కాబట్టి సో అది వదిలేయాలి. కానీ వీళ్ళు అలా అంటున్నారు కాబట్టి ఒక ఐడియాలజికల్ మేము పోరాడతాం, మా గొప్ప 5,000 చరిత్ర ఉంది అనే ఒక ఇది ఉంటే మాత్రం చర్చలకు వెళ్ళరు. 2వ పాయింట్ ఏంటంటే ట్రంప్ మీద నమ్మకం లేదు వీళ్ళకి. ఎందుకంటే వాడు ఆల్రెడీ పీస్ టాక్స్కి వెళ్తున్నప్పుడే కదా అటాక్ జరిగింది.
రేపు 5 దఫాలు పీస్ టాక్‌కి జరిగాయి. 6 దఫా 15వ తేదీ ఉంది. 13వ తేదీ అటాక్ చేసింది. కాబట్టి పీస్ టాక్స్ అనేది ఒక ట్రాప్. మనల్ని మళ్ళీ వీళ్ళు అటాక్ చేస్తారు అనే ఒక నమ్మకం అయితే ట్రంప్ మీద ఇరాన్‌కి లేదు కాబట్టి పీస్ టాక్‌కి ఎళ్ళకపోవచ్చు. ఇక మూడోది ఏందంటే రీజనల్ ఇన్‌ఫ్లుయెన్స్ అంటే ఇటు తన పెంచి పోషించిన హమాస్ కావచ్చు, లేకపోతే హిజ్బుల్లా కావచ్చు, యెమెన్ హౌతీలు కావచ్చు, వీళ్ళందరూ కూడా దీన్ని నువ్వు వెళ్ళొద్దు చర్చలకి అని చెప్పే అవకాశం ఉంది. అట్లాగే డొమెస్టిక్ గా ప్రెజర్ కూడా ఐఆర్జిసి అట్లాంటి వాళ్ళు రాడికల్ ఇస్లామిస్టులు వాళ్ళు అమెరికాని ప్రధాన శత్రువుగా చూస్తారు. అమెరికాకి మనం ఎందుకు సరెండర్ కావాలి అని ఒక ప్రెజర్ తెచ్చే అవకాశం ఉంది. ఈ కారణాల వల్ల ఒకవేళ చర్చలకు వెళ్లకుండా ఉండొచ్చు. సో చర్చలకు వెళ్ళకపోతే అప్పుడు ఆల్టర్నేటివ్ ఏంటంటే ఒకటి ఇజ్రాయెల్‌తో ఫైట్ చేస్తూ వార్‌ని ప్రొలాంగ్ చేయడం. అమెరికా జోలికి వెళ్ళకుండా, అమెరికా మీద అటాక్ చేయకుండా అంటే అమెరికా బేస్‌లు 19 ఉన్నాయి. వాటి మీద అటాక్ చేయకుండా ప్రొలాంగ్ చేసుకుంటూ యుద్ధాన్ని ఈ లోపల డొమెస్టిక్‌గా స్ట్రెంగ్తెన్ చేసుకుంటూ వెళ్ళడం అనేది వాళ్ళకున్న ఆల్టర్నేటివ్. అట్లాగే హార్మోజ్ జలసంధిని క్లోజ్ చేయడం. దానివల్ల ఏమవుతుందంటే 20% ఆయిల్ ఆగిపోతుంది కాబట్టి ఆ రూట్‌లో మొత్తం ప్రపంచం అంతా చైనా గానీ, యూరప్ గానీ, ఇండియా గానీ ఇవన్నీ కూడా దెబ్బతింటాయి కాబట్టి వరల్డ్ ఎకనామీ ఇబ్బంది పడుతుంది. సో వాళ్ళు ప్రెజర్ చేస్తారప్పుడు. ఏది ట్రంప్ మీద. అరే బాబు! నువ్వు కూడా కొంత తగ్గు అని. ముందు ఇజ్రాయెల్‌ని ఆపించు అని. అట్లా ఏమన్నా ప్రెజర్ తెస్తే అప్పుడు ఇరాన్‌కి కొద్దిగా బెటర్‌గా ఉంటది చర్చలకు పోవడానికి. కాబట్టి అదొక ఆల్టర్‌నేటివ్. అందుకనే ఆల్రెడీ పార్లమెంట్‌లో హర్ముజ్ జలసంధిని క్లోజ్ చేస్తున్నట్టు తీర్మానం చేశారు. ఇప్పుడు వాళ్ళ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ తీర్మానం చేస్తే అది అమల్లోకి వస్తది. ఇక నాలుగవది ఏందంటే అసిమెట్రిక్ వార్‌ఫేర్ చేయడం. అంటే మిగతా ఫోర్సెస్‌తో కొట్టడం, సైబర్ అటాక్స్ చేయడం ఇట్లాంటివి అంటే టెర్రరిస్ట్ అటాక్స్ ఇవన్నీ చేయడం. ఇక అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏందంటే రష్యా దగ్గరికి ఎందుకు పోయిందంటే ఎప్పుడైనా మనం బలహీనులు బలవంతులతో చర్చలకు పోవాలనుకున్నప్పుడు మనం కూడా ఉన్న ఒక బలవంతుని పట్టుకొని పోవాలి. మనకి ఒక ఎమ్మెల్యే గొడవ ఇచ్చిందనుకో మనం కూడా ఎవరినో ఒక ఎమ్మెల్యేనో మంత్రినో ఎవరినో ఒకరిని పట్టుకోవడానికి ట్రై చేస్తాం. అంటే మన వైపున ఒక బలవంతుడు ఉంటే వాడు అవతలోడు కొద్దిగా తగ్గుతాడు. అలాగా రష్యాని చైనాని పట్టుకొని ఇప్పుడు ట్రంప్ దగ్గరికి వెళ్ళి చర్చిస్తే కొద్దిగా బెటర్ ఉంటది. లేదంటే ట్రంప్ ఏమంటాడు అసలు కంప్లీట్‌గా న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఆపేసేయి అంటాడు. ఇప్పుడేమో బిలియన్ డాలర్లు ఖర్చు పెట్టి డెవలప్ చేసిన న్యూక్లియర్ ప్రోగ్రామ్‌ని ఆపేస్తే వాళ్ళ పవర్ ఇండస్ట్రీ దెబ్బతింటది. కాబట్టి మన వైపు కూడా ఒక బలవంతుడు ఉండాలన్న యాంగిల్‌లో ఇరాన్ వెళ్తుంది. ఖచ్చితంగా అయితే చర్చల వైపు వెళ్తుంది. ఈవెన్ ట్రంప్ కూడా ఏదో ఒకటి చేసాం చాలులే ఇంకా మనం ఇరుక్కుపోకూడదని ట్రంప్ కూడా అనుకుంటాడు. ఎందుకంటే ట్రంప్ కూడా యుద్ధాన్ని కంటిన్యూ చేయడం వల్ల ట్రంప్‌కి వచ్చే ఉపయోగం కూడా లేదు. కాబట్టి ఒక పక్క ఇజ్రాయెల్ కూడా అదే పరిస్థితి. ఎవడైనా ఆపితే బాగుండరు అనుకుంటారు. ఒక్కోసారి మనం తమిళ్ సినిమాల్లో